మరి ముందుగాల దా మహాపత్రికను తీసుకొని వచ్చిన. ఇక ఇంట్లో పొన్నం కోళ్ళాగా వచ్చింది. పొన్నం కోళ్ళాగా సాండ్రోలే నిన్నమన్నా అంటే మొన్న కూడా వచ్చింది కాదు. పక్క లోకల్కే టికెట్. ఎక్కడ ఇది? జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. అభ్యర్థులపై సర్వే, ఎవరు మెరుగ్గా ఉంటే వారికి ఛాన్స్. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఎవరి పేరు బాగా వినపడుతుంది? జూబ్లీ హిల్స్లో ఎవరి పేరు మోత మోగుతుంది? ఎవరి పేరు ఉరుకులో పెడుతుంది జూబ్లీ హిల్స్లో? ఇంకోటి ఏంటంటే పక్కా లోకల్కి అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభ్యర్థికే టికెటు. ఇక నాకు తెలిసి ఇంట్లో 2 కోళ్ళగా 2 3 బాగా తిప్పట్లు ఆడుతున్నాయి. ఇంట్లో తిప్పలు పడుతున్నాయి నాకని. అజారుద్దీన్ ఒకటి, నవీన్ ఒకటి, ఇంకా కూడా ఉన్నట్టు ఉపేందర్ రెడ్డి ఒకటి, ఇంకెవరో ఉన్నట్టు. మొత్తం మీద మరి 4-5 కోళ్ళాగలు ఉరుకులో పెడుతున్నట్టున్నాయి. అంటే ఇంకా చూడాలి, ఇంకా రేపు ఇంకెన్ని కోళ్ళాగలు తెర మీదకి వస్తాయో. మొత్తానికి ఏ కోళ్ళాగకు పేరు బలం ఉందో, ఏ కోళ్ళాగా పేరు బలం ఉరుకులో పెడుతుందో గా కోళ్ళాగే మేము టికెట్ ఇస్తామనేది ఇక ఈయన పొన్నం కుండబద్దలు కొట్టిండు. ఏదేమైనా కంటోన్మెంటు ఏ రకంగా అయితే మేము గుంజుకున్నామో ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా గదే రకంగా మేము మా ఖాతాలో వేసుకుంటాము, కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటాం అనేది ఇప్పుడు ఈ కోళ్ళాగా ఆపోచన. ఇక పోతే బీజేపీ నా ఇల్లు ఇదొకటి. గోషామహల్ కోళ్ళాగా హైకమాండ్ ఆదేశిస్తే మళ్ళొస్తా. గోషామహల్కు ఉప ఎన్నిక రాదు. బీజేపీ చీఫ్ వెనుక కుట్రలు. ఎమ్మెల్యే రాజా సింగ్. బీజేపీ నా ఇల్లు. మరి ఇల్లు ఇచ్చిపెట్టికి ఎందుకు ఉరుకులో పెట్టాం? మొగోడా ఇల్లేనా? మరి కారెత్తేసి ఎందుకు ఉరుకులో పెడుతున్నావు? నిన్న ఆడ సోషల్ మీడియా కోళ్ళాగలు రాజా సింగ్ కొత్త పార్టీ, రాజా సింగ్ ఇంకెవరో పార్టీ పెడుతుంటే ఈయన పోయి అన్న జొర్రుతుండట. ఇప్పుడు ఈ కోళ్ళాగ మీద ఇంకోటి కూడా వచ్చింది. బంజారా హిల్స్ పెద్దమ్మను దొంగ రాత్రి వచ్చి కూలగొడితే అధికారులు పాపం ఆ పెద్దమ్మ తల్లి దిక్కులేని పక్షి అయి గుణపాలతోటి గుద్ది ఆ పెద్దమ్మను ఆగం చేసి ఇది చేస్తే ఆ పెద్దమ్మ భక్తులు నీ దండం పెడితే గుండె నిండా పుచ్చడు దుఃఖాన్ని దిగమింగుకుంటా నినమన్న ఏ రకంగా తిరుగుతారు. కొంతమంది హిందుత్వ సంఘాలలో కూడా వచ్చి ఎట్లా మీరు ఈ దేవాలయాన్ని కూడా కొడతారు? ఏమన్నా రోడ్డుకు అడ్డం ఉందా? రోడ్డు పక్కకు ఉందా? ఎప్పుడో తాతల ముత్తాతల కాలం నాటి హిందూ దేవాలయం పెద్దమ్మ తల్లి, మీరు ఎందుకు ఈ రకంగా మరి పెద్దమ్మ తల్లి మీద పగబెట్టుకొని కక్ష కట్టి ఇవాళ నేలమట్టం చేసిర్రు అనేది కూడా హిందూ సంఘాలు కూడా నిన్న రోజు తిరుగుతూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మనం కూడా ప్రోగ్రాంలు కూడా చేసినాం. వాళ్ళతోటి కూడా మనం శభాష్ అనిపించుకున్నాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసినాం. ప్రజల కోసము అధికారులను నిలదీసినాము. ఇది మరి ఒక దేవాలయాన్ని కూలగొట్టుడు ఏంది అనేది కూడా మనము ప్రశ్న లేవనెత్తినాము. ఎందుకంటే దేవత అంటే అందరం పద్ధతి పడతాం, అందరం మొక్తాం. మరి పవిత్రమైన ఆ దేవతను ఇలా ఆమెకు ఇల్లు ఇడుపు లేకుండా, గూడు లేకుండా, ఇల్లు లేకుండా మీరు మరి అద్రగారంగా దొంగ రాత్రి వచ్చి కూలగొట్టుడు ఇది పద్ధతి కాదు కదా అనేది కూడా మన నేను పక్షాన ఖండించినాము. అందుకు పాపం ఎంతోమంది నిన్న నేను ప్రతి నోట నేనుతోటే ఇవాళ బంజారా హిల్స్ పెద్దమ్మకు మళ్ళీ ఇవాళ మేము బోనాలు పెట్టుకోగలిగినాము. నేను ప్రయత్నంతో ఇవాళ బంజారా హిల్స్లో మేము ఇవాళ మళ్ళా మా అమ్మవారికి శాంతి చేసుకోగలిగినాము నైవేద్యం పెట్టి అనేది నిన్న కూడా ఎంతోమంది పద్ధతి బట్టి మనకు నేను ధన్యవాదాలు చెప్పిర్రు.
ఇక ఇది ఒక ముచ్చట. అయితే మరి ఈ కోళ్ళకు ఎందుకు కనపడతలేదు? నా తనువులో అణువులో హిందూ భావజాలము మొత్తము ఇంకిపోయింది. నా అణువున హిందూ భావజాలము ఇంకిపోయింది అనే కోళ్ళకు చెవులు వినపడతలేవా, కళ్ళు కానొస్తలేవా? ఏ పాడు దూరం ఉంది బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్? ఏడ పండుకుంది కోళ్ళగా? నేను హిందూ కోళ్ళగాను, నేను హిందూ 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 అని మరి జబర్దర్సి మీసం మేలేసి తొడలు కొట్టి సాటింపేసుకుని డప్పు కొట్టుకొని చెప్పుకుని మరి ఈ రాజాసింగ్ కోళ్ళగా ఏడ వండుకుంది? ఇంకా నిద్ర లేవకుండా వచ్చునా? మనసు అత్తగారింటికి పోవచ్చునా? పానం తావున లేకుండా వచ్చునా? మళ్ళీ ఇప్పుడు బీజేపీ నా ఇల్లు అని మళ్ళా పాత పాటే పాడుతుంది ఈ కోళ్ళగా. నువ్వు నిజమైన నిఘాసైన బీజేపీ కార్యకర్తవు, బీజేపీ లీడర్వు, బీజేపీ నాయకునివి అని ముద్రపడ్డదని డప్పు కొట్టుకునే నువ్వు మరి ఇవాళ గంతమంది హిందుత్వ సంఘాలలో వచ్చి అయ్యో మా హిందూ దేవాలయాన్ని ఎందుకు గూలగొడుతురు, నడి బజార్లో ఉన్న దర్గాలను ఎందుకు గూలగొడతలేరు, నడి బజార్లో ఉన్న మసీదులను ఎందుకు గూలగొడతలేరు, ఇవాళ ఎక్కడనో కడమర్ల పెడమర్ల ఉన్న మా హిందూ దేవాలయాన్ని మీకు ఏం అడ్డం వచ్చిందని కూలగొడుతురు అని గంతమంది కుతికే కూలబడంగా నోరు బొంగుపోగా మొత్తుకొని ఇది చేసినా నీకు వినపడలేదా? ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా మళ్ళీ రాగం ముంగట వేసుకొని హైకమాండ్ ఆదేశిస్తే మళ్ళీ వస్తా. ఇదివరకే ఈ కోళ్ళగా ఇక ఎవరినో ఇక ఇప్పుడు ఆ మాట ఎందుకు అనరాని మాటలు అంటే తోక కత్తిరిచ్చి కడకు నూగిరు. 11 నెలలు దూరం పెట్టారు దీన్ని ఈ కోళ్ళగాని ఎవరు బీజేపీ వాళ్ళు. మళ్ళా ఇక ఆడంగా ఈడంగా వాళ్ళ కాలు ముక్కి వాళ్ళకి పాపతి బట్టి వీళ్ళకి పాపతి బట్టి లోపడంగా ఇది చేస్తే మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఈ కోళ్ళగాని మళ్ళీ తీసుకొని చిన్నగా వదిలేసుకోరు. అది వేసుకుందే పాపం అయింది. మళ్ళీ ఇప్పుడు నిన్న మన కారాలు మీరాలు బీజేపీ భవన్లకు వచ్చి పెంక మీది పేరపిత్తి లెక్క శంగ ఎగిరిండు అవతల పడ్డాడు. అరే చెరువు మీద కొంగలితే ఎవరికి దెబ్బ? మరి బుర్ర ఉరుకుతివి మళ్ళీ బీజేపీ నా ఇల్లే ఏంది ఉద్దారకం? ఎట్ట నమ్ముతారు నేను జనాలు? నేను రాజీనామా చేస్తున్నా, అవసరం లేదు నాకు బీజేపీ, నాకు రాజీనామా చేస్తున్నా, కథం అయిపోయింది, కథం తాడో పేడో కథం ఇక అటు నేను ఇటు అలా ఆధారం నాది గోదావరి అది ఉరుకులో పెడుతుంది. మళ్ళీ ఇప్పుడు బీజేపీ నా ఇల్లు అని మళ్ళీ ఇప్పుడు ఒకర మాటలు ముంగటేసుకుంటుండు రాజయ్య. దిక్కులేని పక్షులు అయ్యి అన్నవో రామచంద్ర అనుకుంటే పెద్దమ్మ భక్తులు రోడ్ల మీద దండలాడుతుంటే పోలీసులు ఈడంగా ఆడంగా ఇయ్యర సరుస్తుంటే దద్దులు వాతలు వచ్చి పాపం భక్తులంతా ఆగం జగన్నాథవ ఈ ఒడ్డున పడ్డ చేప పిల్లలు లెక్క తల్లాడుతుంటే ఏడబండుకున్నావు నువ్వు అంటే అంటే నాది హిందుత్వ సంఘం అంటావు. ఏడబండుకున్నావయ్యా నువ్వు? మరి ఇంకోటి బీజేపీ చీఫ్ వెనకాల కుట్రలు. ఇక ఈయనకి ఏదో ఒక రాద్ధాంతం ముంగటేసుకుంటాడు. ఇది మా మంచి కోళ్ళగా, మా మంచి బంజెద్దు, మా రాగసక్కంది అని అనుకున్నారు. కానీ ఈ కోళ్ళగా అసలు సంగతి ఏందో ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకో రాలేదు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఏ పార్టీలో ఉంది? వీళ్ళకు బయట దేశంలో ఉందా? సముద్రాలు దాటిపోవాలన్నా, ఖండాలు దాటిపోవాలన్నా, అడవులు దాటిపోవాలన్నా, రాళ్ళు రప్పలు గుట్టలు ఎక్కిపోవాలన్నా బుర్రను వచ్చేది కారణంగా మా అంటే 20 నిమిషాల ప్రయాణం నీకు. ఇక వండుకో. ఇక బీసీ బిల్లు కోసము నిరాహార దీక్ష ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటన. ఢిల్లీలో ధర్నా చేద్దామంటున్నారు. ఏమైనా సత్రం భోజనమా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఐడ్రామా అంటూ వ్యాఖ్య. బీసీ బిల్లు కోసం నిరాహార దీక్ష. ఒక కాంగ్రెస్ కోల్జాగా ఫోన్ చేద్దాం. ఇక ఇప్పుడు అన్ననేమో ఏమంటారు చూడు.
ఇప్పుడు బీసీల రాగము ఇక ఇప్పుడు శంకు పట్టుకొని ఊదినట్టే ఉంది, అన్నో దిక్కు చెల్లో దిక్కు. ఒక కాంగ్రెస్ కోయిలాగా ఫోన్ చేద్దాము, ఈ కోయిలాగా ఏమంటుందో చూద్దాం. హలో శనార్థే, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, కవితమ్మ తెర మీదకి వచ్చింది. పాపం ఆమెకు నిద్ర పడతలేదాట, తిన్నకూడు పేగి పడతలేదాట, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీల నోరు మూగబోతుంది, అడుగు అడుగున ఎప్పటికీ అగ్రకులాలే రాజ్యాలు వెళ్తాయా, బీసీలకు ఇప్పుడు ఈమె హితబోధన చేసుకుంటా బీసీ బిల్లు కోసము నిరాహార దీక్ష చేస్తా బువ్వా బుగ్గి అన్నిటికీ ఎడవాసి ఇప్పుడు ఈమె ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేస్తుందట, నిరాహార దీక్ష. ఏది ముట్టుకోదట, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదట. మరి ఏంది, మీరేమో భాగవతం పెడితే ఎలక్షన్ల ముందర 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు భాగవతం పెడితే ఆ ఆర్డినెన్స్ క్లియర్ లేదు. రాష్ట్రపతి కాడ అది ఏదైతే ఉందో బీసీ బిల్లు అది ఏమో తమాషగా ఇక అది ఆడ పక్కేసుకొని పండుకుంది బిల్లు. ఈడ ఈ కథ, ఆడ ఆ కథ. ఈ కవితమ్మనేమో ఈ రాగం తీస్తుంది. ఏం చెప్తావు పిల్లగా కవితమ్మకు? మంచి చాలా రోజుల తర్వాత మంచి ప్రశ్న అడిగినావు. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎన్నికల ముందు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినామో దానికి మనము కట్టుబడి ఉండి బీసీలకు న్యాయం చేయాలని మన భారతదేశంలోనే మీ అందరికి తెలుసు, తెలంగాణలోనే సామాజిక విప్లవాన్ని తెచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచనతోనే ఇవాళ 42% రిజర్వేషన్లు కల్పించాలనేది అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ మనం కులగణన చేసి ఒక డెడికేషన్ కమిషన్ కూడా వేసి అంటే ఒక చట్టబద్ధత తీసుకురావాలి. ఇవాళ కేసీఆర్ హయాంలో ఇవాళ మేము 33% స్థానిక సంస్థల్లో తీసుకొస్తామని చెప్పి ఇవాళ 285A మన పంచాయతీ రాజ్యాంగ సవరణ చేసి అతను తర్వాత మొత్తం కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తే మొత్తం కూడా మళ్ళా కేసును వాపస్ తీసుకొని 22% మాత్రమే స్థానిక సంస్థల్లో వాళ్ళు రిజర్వేషన్లు కల్పించి గతంలో 2018లో సర్పంచ్ ఎన్నికలు పెట్టినటువంటి ఘనతను చరిత్రను మనం చూసినాము. కాబట్టి నేను అంటున్నాను కవితమ్మకు, మరి 10 ఏళ్ల కాలంలో మీ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఎందుకు గతంలో 2018లో స్థానిక సంస్థల్లో 22% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలు నిర్వహించినప్పుడు నీ నోరు ఎక్కడ పోయింది, ఈ ఆలోచన ఎక్కడ పోయింది, ఈ బుద్ధి ఎక్కడ పోయిందని అడుగుతున్నా నేను అంటున్నా. మరి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లనే ఈడబ్ల్యూసీ కోట 2019లో జనవరి 7న తీసుకొచ్చింది. మరి తీసుకొచ్చినప్పుడు ఎందుకు దాని మీద యుద్ధం చేయలేదు? బీసీల రిజర్వేషన్లు ఒకవైపు కొల్లగొడుతున్నారని ఎందుకు మీరు బీసీలకు నష్టం జరుగుతుందని ఎప్పుడు మీరు మాట్లాడలేదు? ఇవాళ కేవలం రాజకీయ పబ్బం కోసం, రాజకీయాల అవసరాల కోసం ఇవాళ రెంటికి జడ్డ రావన్న లాగా వీళ్ళ కథ అయిపోయింది. కాబట్టి మళ్ళీ బీసీల నినాదం ఎత్తుకొని ఒకవైపు రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఇలాంటి వాళ్ళందరూ పబ్బం గడుపుతా ఉన్నారు. మరి ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటే సత్రభోజనమా, ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ధర్నా అని ఏమో డప్పు కొడుతుర్రు, ఆడ సత్రభోజనం పెడుతుర్రా, ఏమిటి పెడుతుర్రు, మోడీ మెడలు ఎందుకు వంచలేరు, అన్నమాట ప్రకారం ఎందుకు ఉంటలేరు అనేది ఇప్పుడు ఆమె భయం. నేను అంటున్నాను గల్లీలో కాదమ్మా 72 గంటల దీక్ష. నీకు నిజంగా దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే రా పోదాం ఢిల్లీలో చేయి. ఢిల్లీలో ఇవాళ 72 గంటల దీక్ష నరేంద్ర మోడీ మీద చేస్తే ప్రజలు నమ్ముతారు తప్ప నువ్వు గల్లీలో చేసుకొని ఆల్రెడీ గల్లీలో ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ల అసెంబ్లీలో తీర్మానం చేసి డెడికేషన్ కమిషన్ వేసి గవర్నర్ దగ్గర పంపించింది. గవర్నర్ గారు కూడా ఆర్డినెన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. దాని తర్వాత కూడా మనం కార్యాచరణ చేసి బీజేపీ మెడల్ వంచి 9th షెడ్యూల్ లో చేర్చి తమిళనాడు రాష్ట్ర తరహాలో తెలంగాణ కూడా బీసీ రిజర్వేషన్ల ఫలాలు అందాలనే ఇవాళ నెంబర్ 2, నెంబర్ 3 బిల్లు. ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల్లో 42%తో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని 2 బిల్లుల్ని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపి 3 నెలలు అవుతుంది.
3 నెలలుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దానిపైన కూడా విచారణ గానీ ఒక రివ్యూ గానీ లేదు. కాబట్టి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పైన, బీజేపీ నరేంద్ర మోడీ పైన మీరు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయాలి తప్ప ఇవాళ మేము చిత్తశుద్ధితో ఉన్నాం, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే గొప్ప ఆలోచన తీసుకున్న తర్వాత మీ వీళ్ళందరికీ దిక్కు ముఖం లేక ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ మేమేదో విమర్శించే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇది ముమ్మాటికి బీసీల ఇప్పుడు అభ్యున్నతి కోసం, బీసీల భవిష్యత్తు కోసం పాటుపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని. మరి 10 ఏళ్ల పాటు వీళ్ళ బుద్ధి గాని, వీళ్ళ సోయి గాని ఎక్కడ పోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఆనాడేమో నోరు మూసుకొని, ఈనాడేమో కుడితిల పడ్డ ఎలకల్లాగా అయిపోగానే బీసీల నినాదం ఎత్తుకొని బీసీల పట్ల మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి కవితమ్మ గల్లీలో కాదు ఢిల్లీలో చేయి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి, మీ అయ్యని తీసుకొని రా, ఢిల్లీలోకి రా, ఇవాళ నీ బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి ఢిల్లీలో యుద్ధం చేయి. అప్పుడు కాదు మీ కాంగ్రెస్ వాళ్ళు ఇంత పొడుగు అంత పొడుగు అయితే ఇప్పుడు కవితమ్మకే భయపడుతున్నాడగా. కవితమ్మకు భయపడేది నేషనల్ పార్టీ అండి, కవితమ్మకి ఎవరు భయపడతారు నాకు అర్థం కాదు. 2018 పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయాలని ఆమె డిమాండు, తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తేనే మీరు సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆమె బొబ్బిది వరకు ఇస్తుంది. రాజకీయ పబ్బం కోసం ఆడుతున్నటువంటి డ్రామా. ఇవాళ బీసీల కులగణన తీసుకొస్తే కేసీఆర్ మాట్లాడలేదు. ఇవాళ 42% రిజర్వేషన్ల పైన ఇవాళ కేటీఆర్ ఏంది, కేసీఆర్ ఏంది, వాళ్ళ ఇంతవరకు వాళ్ళ వైఖరి ప్రకటించలేదు కదా. 42% కావాలా వద్దా అనేది విషయం పైన వైఖరి ప్రకటించలేదు, సిగ్గుమాల పని. ఇవాళ వాళ్ళు గత ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ ప్రకటించలేదు. ఏసీఎల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించి దానికి కట్టుబడి ఉంది. మరి వాళ్ళ డిక్లరేషన్ ఏమైంది? అసలు బీసీ 42% పైన కులగణనకు వివరాలు ఇవ్వని వాళ్ళు బీసీల అసలు ద్రోవులు వీళ్ళు. కులగణనకు వివరాలు ఇవ్వనోళ్ళు, కులగణనను వ్యతిరేకించిన వాళ్ళు. 42% రిజర్వేషన్ల పైన ఇంతవరకు కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, ఇవాళ కవితమ్మ కూడా దానిపైన వైఖరి ప్రకటించలేదు. కాబట్టి కవితమ్మ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రా, ఢిల్లీలో తెలుసుకుందాం. ఢిల్లీలో మీరు దీక్ష చేసి మోడీ పైన యుద్ధం చేయి. అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని బలపరచాలి, ఆమోదించాలి. 9th షెడ్యూల్లో ఇవాళ మీరు చేర్చే విధంగా తమిళనాడు తరహాలోనే ఇవాళ మీరు ఈ 9th షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్ ప్రకటించాలి, చట్టబద్ధత చేయాలని అక్కడ కొట్లాడితే ప్రజలు నమ్ముతారు తప్ప ఇక్కడ ఏదో గల్లీలో చేసి ఇక్కడ ముసలి కన్నీరు గారిస్తే ఇవాళ బీసీలకు మీరు 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించి బీసీల గురించి మాట్లాడలేదు, బీసీల అభ్యున్నతి గురించి మీరు ఇవాళ నిధులు ఇవ్వలేదు, నియామకాలు చేపట్టలేదు. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి ముసలి కన్నీరు గారిస్తే ప్రజలు ఎవరు నమ్ముతారండి? వాళ్ళ రాజకీయ పబ్బం కోసం తప్ప. ఇప్పుడు ఓ తాత, ఇప్పుడు ఇది ఆర్డినెన్స్ కథ గవర్నర్ దగ్గర కూడా ఇప్పుడు పెండింగ్ లో ఉన్నట్టేనా? ఉండదుగా. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా చేస్తుర్రు? గతంలో తమిళనాడులో ఈ ఏదైతే ఆర్డినెన్స్ గవర్నర్ కాడ ఆలస్యం అవుతుంది అనేది ఈ కోర్టుకు ఎక్కితే ఏమంటే తీర్పు పొందిర్రు. మరి వీళ్ళు ఎందుకు ఇవాళ గా పని చేస్తలేరు? ఎందుకు ఇవాళ పెండింగ్ ముంగడ పెట్టుకొని పూజ చేస్తుర్రు? ఎందుకు కోర్టు మెట్లు ఎక్కుతలేరు? ఎందుకు న్యాయం కోసం వీళ్ళు తండాడతలేరు అనేది ఇప్పుడు ఆమె కూడా మలక అయ్యర అరుచుకుంటుంది. వాళ్ళు ఇప్పుడు మనము బీసీలకు 9th షెడ్యూల్ చేర్చాలనేది కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలనే ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలో ఒక పెద్ద అంత కేంద్ర మంత్రుని కలిసి దేశ జాతీయ ఎంపీలందరినీ కూడా కలిసి ఒక ఒత్తిడి పెంచి న్యాయబద్ధమైన ఈ యొక్క పోరాటానికి అందరూ కూడా కలిసి రావాలనేది ఒక చారిత్రాత్మకమైన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని అందరం కూడా కాపాడుకొని దీన్ని అందరం కూడా తెలంగాణ ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా సామాజిక శక్తులు అందరూ కూడా దీనికి కదిలి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిన్నగాక ఇలా పేపర్లు ఏదో చూసిన ఇవాళ బీసీల బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో పెడుతుంది. మరి దేనికి పెడుతుంది? 8వ తారీఖు పెడుతుంది. అది తలసారి కోయిలాగా తనలాడుతుంది. అందుకనే వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ అస్తిత్వం కోసం మళ్ళా మేము ఎక్కడ బీసీ సమాజంలో, బీసీ ప్రజల్లో మేము ఎక్కడ కూడా ద్రోహులుగా మిగిలిపోతామో, మళ్ళా మాకు ఓట్లు రావాలి కదా, మా ముఖం ఎక్కడ మళ్ళా జల్లకపోతే ఇబ్బంది అనిపిస్తుంది అనేది మళ్ళా ఒక బీఆర్ఎస్ పార్టీ కొత్త ఎత్తుగడ వేసే ప్రయత్నం జరుగుతా ఉంది. నేను అంటా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న, బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీలారా, ప్రజాప్రతినిధులారా రండి, మీకు ఢిల్లీలో ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం
ఇవాళ 42% రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మోడీని మెడలు వంచి మన హక్కుల్ని సాధించుకుందాం రండి. ఇవాళ మీ దొరల బానిసల దగ్గర మిగిలిపోవద్దు. బీసీల ద్రోహులుగా మిగిలిపోతారు మీరు. ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం. ఈ అంశంలో ప్రజలుగా బీసీలుగా మనందరం కూడా గెలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏమంటారుగా పప్పుశేల పోగొట్టుకొని కూరటికెళ్ళ దోలాడుకున్నట్లాగా వీళ్ళది ఉంది. కాబట్టి ఇప్పుడు అసలైన యుద్ధం అక్కడ ఉంది. కాబట్టి ఆ యుద్ధానికి మీరు పార్టీలకు అతీతంగా మోడీ మెడలు వంచి బీజేపీ పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాలాల్లో కట్టబెట్టి తెలంగాణ అభివృద్ధి గాని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక సామాజిక న్యాయాన్ని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు. ఇవాళ ముమ్మాటికి బీసీల అభ్యున్నతి కోసం బీసీల రాజకీయ ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఆలోచన చేసింది. కాబట్టి దీన్ని అందరం కూడా పార్టీలకు అది సామాజిక శక్తులు అందరం కూడా ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని అండగా నిలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది గొప్ప చారిత్రాత్మక అంశం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవాన్ని సృష్టించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దీని అందరం కూడా మనం ముందుకు తీసుకెళ్లి మన చట్టబద్ధంగా కోర్టుబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని తమిళనాడు రాష్ట్ర తరహాలో మనం కూడా తెలంగాణ రాష్ట్రం మన ప్రజలు మన విద్యార్థులు మన యువత ఈ ఫలాలు అందే విధంగా మన అందరం కూడా పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని అందరం కూడా మనం మద్దతుగా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. సరే ఇది ఇక మరి చనగాని దయాకరు మరి కాంగ్రెస్ పార్టీ లీడరు ఈ రకంగా ఆంబాయి ఎలా వేసుకుంటూ ఉంటాయి పిల్లగా. శనార్థి నమస్తే. యుద్ధం ఆపాలని పాక్ అడుక్కుంది. ప్రపంచంలోని ఏ నేత ఆపమని చెప్పలేదు. ఇతపాటు ఎవరో ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. యుద్ధం ఆపాలని పాక్ అడుక్కుంది. ప్రపంచంలోని ఏ నేత ఆపమని చెప్పలేదు. జాతీయ భద్రతపై పరిహాసమా? ఆపరేషన్ సింధూర్కు ప్రపంచం మద్దతు దొరికింది, కానీ కాంగ్రెసు మద్దతు దొరకలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మాస్టర్ మైండ్స్కు నిద్ర దూరమైంది. లోక్సభలో ప్రధానమంత్రి మోదీ సంచలన వ్యాఖ్యలు. భారత్ దాడులకు పాకిస్తాన్ తట్టుకోలేక కాళ్ళబేరానికి వచ్చిందని, తమపై దాడి చేయకండి, తీవ్రంగా నష్టపోయాం, ఇక తట్టుకునే శక్తి తమకు లేదని అడుక్కుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఆపండి అని పాకిస్తాన్ డీజీఎంఓకి ఫోన్ చేసి ప్రాధేయపడిందని, ప్రపంచంలోని ఏ నేత కూడా ఆపరేషన్ సింధూర్ ఆపమని కోరలేదని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పహల్గాం ఉగ్రదాడిపై లోక్సభలో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. మొత్తానికి యుద్ధం ఆపాలని పాక్ అడుక్కుంది అనేది మోదీ అనుకొస్తుండు. ఇక ఆ మధ్యకాలంలో ట్రంప్ ఫోన్ చేస్తేనే యుద్ధం ఆగిపోయింది, ఒక్క ఫోన్ కాల్తో యుద్ధం ఆపిన ఏకైక మొగోని అని ట్రంప్ చెప్పుకుండు. నిజంగానే ట్రంప్ ఫోన్ చేస్తేనే భారత్కు పాకిస్తాన్కు యుద్ధం ఆగిపోయింది అనేది ఇదొక గుసగుస పుకారు చేసింది. అదంతా కాదు, మేము బతకలేము, ఇప్పటికే మాకు చాలా అయింది, ఇప్పటికే మా పాకిస్తాన్ వాళ్ళు బొచ్చలు పట్టుకొని అన్నవో రామచంద్ర అని ఇట్లా బిచ్చం అడిగిర్రు, అందుకనే మేము యుద్ధం ఆపినాము. ఎవరో చెప్తే ఎవరో ఫోన్ చేసిరని ఎవరో చెప్పిరని మేము యుద్ధము ఆపలేదు. పాకిస్తాన్ బతిలాడితేనే పాకిస్తాను ఇక మీతోటి మేము ఏగలేము అని పబ్బది పడితేనే యుద్ధం ఆపినాము అనేది ఇప్పుడు మోదీ మాట. ఇక మే 9 తారీఖు ఎప్పుడో మే 9 తారీఖు నాడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఈయనకు ఫోన్ చేసిండట. అప్పుడు ఈయన ఫోనే లేవట్లేదట. ఇక తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏం సంగతి ఎట సంగతి ఏంది ఏం కథ అంటే ఇక అందులో ఏమో రాసుకొచ్చి చూద్దాం. అది కూడా
2ల ఇగోది మే 9 రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నాతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నేను సైనికులతో సమావేశంలో ఉన్నాను. ఆ తర్వాత జేడీ వ్యాన్స్కు తిరిగి ఫోన్ చేశాను. 3-4 సార్లు ఫోన్ చేశారు. ఏంటి విషయం అని అడిగాను. పాకిస్తాన్ భారీగా దాడులు చేసేందుకు సిద్ధమవుతుందని ఈయన చెప్పిండట. ఎవరు? అమెరికా ఉపాధ్యక్షుడు చెప్పిండట, జేడీ వ్యాన్స్. పాకు ఎలాంటి దాడి చేసినా తాము చూసుకుంటామని వ్యాన్స్కు ఈయన చెప్పిండట. అయితే ఇప్పుడు ఇంట్లో రాహుల్ గాంధీ కూడా ఏమంటుండో ఒక్కసారి ఆయన అంబాయం కూడా మనం తెలుసుకుందాం. 30 నిమిషాల్లోనే పాక్కు లొంగిపోయారు. ఎవరు? ఇప్పుడు రాహుల్ కోహ్లీ అంటుంది. ఏమంటుంది? మన సైనికుల చేతులు కట్టివేశారు, మేము బలగాలన్నిటికీ పూర్తి స్వేచ్ఛనిచ్చినామని ఏమో మోదీ చెప్పుకో తిరుగుతున్నాడు. ఇక ఇప్పుడు రాహుల్ ఏమంటుండు? మన సైనికుల చేతులు కట్టివేశారు, పాక్తో పోరాడే ఆలోచన లేదని చెప్పారు. ప్రధానమంత్రి పబ్లిసిటీకి సైన్యాన్ని వాడుకుంటున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ ఫైర్. ఈయన కూడా ఇంకా ఏమన్నాడో ఏం కథ అనేది ఒక్కసారి ఇందాం. మన సైనికుల చేతులు కట్టివేశారు, పాక్తో పోరాడే ఆలోచన లేదని చెప్పారు. ప్రధానమంత్రి పబ్లిసిటీకి సైన్యాన్ని వాడుకుంటున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్. పహల్గాం ఉగ్రదాడి అమానుషమని, ఈ దాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ప్రభుత్వానికి మద్దతు తెలిపాయని, ఇందుకు తాము గర్విస్తున్నామని లోక్సభ కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆపరేషన్ సింధూరు పహల్గాం ఉగ్రదాడి ఘటనపై లోక్సభలో 2వ రోజైన మంగళవారం నాడు జరిగిన ప్రత్యేక చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడిండు. ఏమన్నాడు? పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ మండిపడ్డారు. ఉగ్రదాడిలో పిల్లలు, యువకులు, వృద్ధులు చనిపోయారని, భార్య కళ్ళ ముందే భర్తను కాల్చి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా దేశమంతా ఎరుకున్న ముచ్చటి. విపక్షాలుగా దేశ భద్రత విషయంలో తాము ప్రభుత్వానికి అండగా నిలిచామని, ఆపరేషన్ సింధూర్కు ముక్త కంఠంతో మద్దతు తెలిపామని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన పాకిస్తాన్ పనేనని, పాక్ దుశ్చర్యను ప్రతి ఒక్కరూ ఖండించారని రాహుల్ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ ఏకతాటిపై నిలిచారని చెప్పుకొచ్చారు. సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వలేదు అనేది రాహుల్ మరి ఆంబాయ వెళ్ళబోసుకుంటుండులా. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని వాయుసేనకు ఆదేశాలు ఇవ్వడంతో భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ సైన్యానికి లక్ష్యంగా మారాయని చెప్పారు. ఆపరేషన్ సింధూరు ప్రారంభమైన 30 నిమిషాలకే భారత్ డీజీఎంఓ ద్వారా తాము ఉద్రిక్తతలు కోరుకోవడం లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కు తెలియజేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో యుద్ధం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పడానికి ఇది నిదర్శనమని చెప్పారు. ప్రధాని మోదీ తన ఇమేజ్ కోసం, పబ్లిసిటీ కోసం సైనికులను వినియోగించుకుంటున్నారని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. యుద్ధ విషయంలో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించకపోతే అదే విషయాన్ని ప్రధాని మోదీ సభకు వచ్చి చెప్పాలని సవాల్ విసిరారు. ఆపరేషన్ సింధూరు 22 నిమిషాల్లో పూర్తయిందని రక్షణ మంత్రి చెప్పారు. పాక్ సైనిక స్థావరాలపై దాడి చేయలేదని ప్రభుత్వమే చెప్పింది. పాక్ మిలిటరీ స్థావరాలపై దాడి చేయలేదని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో మన సైనికుల చేతులు కట్టివేశారు. అర్ధరాత్రి 1:35 పాకిస్తాన్తో మాట్లాడామని రాజ్నాథ్ చెప్పారు. దాడి ప్రారంభించి కేవలం 30 నిమిషాల్లోనే పాకిస్తాన్కు భారత్ లొంగిపోయింది. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని పాక్తో
చెప్పామని రాజ్నాథ్ చెప్పారు. ఇక మరి ఇంట్లో ఇది చిన్నసన వ్యవహారం ఏం కాదు, ఆపరేషన్ సింధూరు. మరి వాళ్ళు ఏ రకంగా వచ్చి మన కాశ్మీర్లో జ్వరబడి ఆ లోయకాడ దొరికించుకొని ఏ రకంగా మరి ఇక కాల్చి చంపిర్రు అనేది ఇది ప్రపంచమంతా వాకిన ముచ్చట. దీని మీద కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా ప్రతిచర్య తీసుకుంది, పాకిస్తాన్ను ఏ రకంగా వణికించింది, మరి మరి అణు ఆయుధాలతోటి ఏ రకంగా యుద్ధం చేసింది అనేది లోకమంతా చూసిర్రు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్న ముచ్చట కూడా మరి మోదీ అంటున్న మాట మనం వాస్తవం అనుకుందామా, రాహుల్ గాంధీ చెప్తున్న ముచ్చట నిజం అనుకుందామా అనేది మీకు ఎవరి అభిప్రాయాలు వాళ్ళను ఇగో ఈ వార్తకు మాత్రం మీరు కింద కామెంట్లు పెట్టుర్రి. రాహుల్ గాంధీ ఏమో అసలు పాకిస్తాన్కు భారతే లొంగిపోయింది అనేది రాహుల్ గాంధీ అంబాయం. మోదీ వాళ్ళని ఏడు కాడికి మట్టి కనిపిస్తే వాళ్ళు భారత్కు పబ్బతి పట్టి ఇక మేము మీతో ఏగలేము అని అంటేనే యుద్ధం ఆపినామని మోదీ. ఈ యుద్ధం మీద మీ మనసులో కలిగిన మాటను కింద ఈ వార్తకు మాత్రం మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. ఇక పోతే ప్రభుత్వంపై ఈ మీనాక్షి వచ్చింది, మీనాక్షి సమీక్ష. ఉమ్మడి జిల్లాలపై జిల్లా టు జిల్లా రివ్యూ. ఇక డీసీసీలు నామినేటెడ్ పదవులు ఫటాఫట్, నేడో రేపో సీఎంతో భేటీ, ఇక ఉత్తర్వులే. ఇక నీ దండం పెడితే ఇక ఊరిస్తుర్రు. ఇది నేనంటున్న మాట కాదు, కాంగ్రెస్ వాళ్ళే అంటారు కొంతమంది. కొన్ని కోయాగలు ఇక తిరుగుతూ ఉన్నాయి గాంధీ భవన్ చుట్టూ. మా వాళ్ళు ఇంకెప్పుడు ఇస్తారో పదవులు, ఈ పదవుల కోసం రోజు రావాల్సి వచ్చింది. అసలు ఏంది ఎట్ట చేద్దాము అని వాళ్ళకు లటలటా పడేది లోపల. ఇక ఆఖరికి వస్తార కల్లా దానికి ఇంకా పచ్చ జెండా ఊపిరట మొత్తానికి. ఇక ఫటాఫట్ ఇక డీసీసీలు నామినేటెడ్ పదవులు ఇక కథం, ఇక రేపో మాపో అన్నట్టు తీర మూతి కడుకొచ్చి కూర్చున్నాయి ఇలా. ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీలతో రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులతో మంగళవారం కీలక సమావేశాలు జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 10 ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్ఛార్జీలు, పార్లమెంటు ఇన్ఛార్జి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించగా ప్రధాన డీసీసీ అధ్యక్షులు, మండల కమిటీలు ఇక ఈ రకంగా ఇక మళ్ళా ఈమె ఇప్పుడు కొత్త నీరు వారించి తెలంగాణ కాంగ్రెస్లో మీనాక్షి నటరాజన్ అనే నేను కొత్త నీరు వారించి రేపు పాదయాత్ర పేరు మీద కూడా పల్లెకు పాదం మోపి స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఏ రకంగా మరి కాంగ్రెస్ జెండాను ఎగరేయాలనేది గట్టి పట్టుదలతోటి తల్లి కదలనుందాట. ఇక ఈ రకంగా ఎవరెవరు పార్టీ కోసం పనిచేస్తుర్రు, ఎవరెవరు పార్టీ అంటే పడిసేస్తుర్రు, ఎవరెవరు ప్రతిరోజు జనాలలో ఉంటుర్రు అనేది ఇక ఆమె అంతా ఏరి కోరి ఇక గసవంటోళ్లకు పదవులు ఇచ్చి రేపు పాదయాత్ర పేరు మీద ప్రజలలో ఉండి మళ్ళా అడుగడుగున పల్లెన కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకొని ఇక ఇప్పుడు ఈ తల్లి రేపు పాదయాత్ర ప్రారంభం చేయబోతుంది అట. ఇక పోతే ప్రభుత్వంపై పోరుకు సిద్ధం, రైతు సమస్యలపై రాజీ లేని పోరాటం చేద్దాం. మాజీ మంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. బాబు మోదీ ప్రయోజనాలే రేవంత్ రెడ్డి కాపాడుతుండు. కాంగ్రెస్ బీజేపీ పరస్పర విమర్శలతో కాలయాపన చేస్తున్నారు. పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయి పోరాటాల్లో కార్యోన్ముఖుల్ని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా
బనకచర్ల ప్రాజెక్టును నిలువరించవలసింది. బీఆర్ఎస్ శ్రేణులకు గులాబీ దళపతి కేసీఆర్ పిలుపు. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పండుకున్న పెద్ద కోళ్ళగా కాళ్ళు మలుచుకొని పండుకున్న పెద్ద కోళ్ళగా ఇప్పుడు కాళ్ళు ఇక జాపుతుంది. కాళ్ళు జాపు మెడ నిగ్గి ఇక లేవబోతుంది కోళ్ళగా. అయితే ఇప్పుడు గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఏం చేసిండు? ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై పోరాడాలి. ఏ ఊళ్ళో ఏం జరుగుతుంది, గతంలో వాళ్ళ నోటకెళ్ళి ఏం పలుకులు వెళ్ళినాయి, ఏ పలుకుల మీద వాళ్ళు ఇప్పుడు మాట తప్పిర్రు, మనకు ఏడ సందు దొరుకుతుంది, మనం ఏం ముచ్చడం ముంగటేసుకొని జనాలకు పోవాలి. 2 ఏళ్ల పొద్దు కావస్తుంది. ఇక 2 ఏళ్ల పొద్దు అయినట్టే అటో ఇటో. ఇప్పటికైనా మనము ఇక జనాలలో ఉండాలి, సర్కారును అడుగు అడుగున నిలదీయాలి. ఇక ఇది చెప్పుడే కానీ ఈ కోళ్ళగా, ఈ పెద్ద కోళ్ళగా మాత్రం అసెంబ్లీకి రాదు, అసెంబ్లీలో మాత్రం గర్జించడు, అసెంబ్లీలో మాత్రం అయ్యపా గెలిపించిన నియోజకవర్గ జనాల కోసమైనా ఒక్కనాడన వచ్చి అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోయిండా పోలే. ఇక ఇప్పుడు ఈయనే ఇక బాయికాడ వండుకున్న పెద్ద కోయిలాగా ఇప్పుడు లేచి లెంకలు కొట్టబోతుంది అట. రాష్ట్రంలో ఇప్పుడు యూరియా కొరత ఉంది. ఈ యూరియా కొరత అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాపమే. ఇవాళ రైతన్నలు అన్నవో రామచంద్ర అని ఇవాళ చెప్పులు లైన్లో పెడుతుర్రు, సంచులు లైన్లో పెడుతుర్రు, ఆగమాగం జగన్నాథం అవుతుంది. దీన్ని మీరు ఇప్పుడు తెర మీదకి తీసుకురారి. ఇక మీకు ఏ ముచ్చడొద్దు, మీకు ఏ శుద్ధి వద్దు, ఏ జోలి వద్దు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? రైతుల ముచ్చట ముంగటేసుకొని మీరు రాజకీయం చేయాలి. గట్లయితేనే రేపు మనకేమైనా పుట్టగతి, గట్లయితేనే రేపు మన పార్టీ జీవిగంజి పోసుకొని బతుకుతుంది అని ఇక ఈ పెద్ద కోయిలాగా ఇక మరి బాయికాడికి విలువనంపుకుంటాట. ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉంది కదా బాయికాడ, ఆడికి ఇక హరీష్ రావు, కేటి రాములు, ఆయన సూర్యాపేట కోయిలాగా, అది చిన్నసన ఏం కాదు, అది అమ్మో అది మహా ఫోన్ వెళ్తుంది. సూర్యాపేట కోయిలాగా కూడా వచ్చిందట. ఇక ఇట్లా ఆయమైన కోయిలాగా విలువ నంపుకొని ఇక వాళ్ళకు ఇంత ఇక బుక్కడో సెక్కడో బువ్వ పెట్టి ఇక మాట్లాడి సాగదోలిండట. దేని మీద మనం యుద్ధం చేయాలి? ఇప్పుడు రైతుల సమస్యలనే మనం ఇప్పుడు దొరికించుకోవాలి. ఏడ రైతు వాడు తుమ్మినా దగ్గినా పిత్తినా ఏం చేసినా మనం దీని మీద రాజకీయం చేయాలి. సర్కారును ఇరకాటంలో పెట్టాలి, సర్కారు మీద పోరు చెయ్యాలి. కానీ నేను మాత్రం అసెంబ్లీకి రాను, నేను మాత్రం అసెంబ్లీకి వచ్చి కొట్లాడను, మాట్లాడను, ఈయనే పండుకుంటా, బైకాయనే పండుకుంటా. నా పానం ఇప్పుడు నిమ్మల ఉంది. ఏడ నిమ్మల ఉంది? ఏదో మీది మాటకే నిమ్మలం అంటుండు కానీ ఇప్పుడు బిడ్డ ఓ బాట వైద్యే, కొడుకు ఓ బాట వైద్యే. ఇక ఏపీలో ఇక జగనాల కథ అయినట్టు ఇక తోడబుట్టిన తోడు శల్య పక్క జారి ఏం చేసింది? ఆఖరి కోసల కల్లా అన్న కేసరి పెట్టింది. అన్న అధికారంలోకి రాకపోవడానికి కారణం 70% కారణం షర్మిలే. ఇప్పుడు నా అసొంటోడు, మీ అసొంటోడు ఏమనుకుంటారు? ఏం రాజకీయమే జగంది. తోడబుట్టిన చెల్లే కాదని చీ కొడుతుంది, తోడబుట్టిన చెల్లే వద్దని ఎదిరిస్తుంది, తోడబుట్టిన చెల్లే జగన్ పాలన వద్దని ప్రశ్నిస్తుంది అన్నట్టుగా ఇది కొంత. ఇప్పుడు ఇక మరి రేపు కేటీ రాములకి ఏమో ముఖ్యమంత్రిని కావాలని గుండె నిండా పాపం తనలాడుతుంది పానం. అట్టట నేను కావాలనే ఇప్పుడు ఆమె దండలాడుతుంది పానం.
అందుకనే ఇప్పుడు ఆమె కవితమ్మ ఎక్కడ మీటింగ్కి పోయినా సీఎం 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 అని సపాటు కొడుతుర్రు. ఇక మొన్న రాములు కూడా కేటీఆర్ భవన్ మన తెలంగాణ భవన్కి వస్తే సీఎం 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 సపాటు కొడుతుర్రు. మరి ఇంట్లో ఎవరు సీఎం క్యాండిడేటో ఏమో అర్థమైతే లేదు. మొత్తానికి పెద్ద కోయిలాగా ఇక ఇప్పుడు లేచి లెంకలు కొట్టి ఏదో మనం సాధించాలి, రైతుల ముచ్చట ముంగటేసుకోవాలి అనేది పెద్ద కోయిలాగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుందిలా. ఇక చూడాలి మరి ఇక రేపు మరి చిన్న చిన్న కోయిలాగలు ఏ రకంగా పార్టీని ఉరుకులో పెట్టిస్తాయి, రైతుల ముచ్చట్లు ముంగటేసుకొని ఎట్లా చక్రం తిప్పుతారో చూద్దాం. ఇంకేముంది, ఇంకోటి ఎన్ని అప్పులున్నా పథకాలు ఆపం. ఎన్ని అప్పులున్నా మెడ మీదకి ఇట్లా కత్తి వచ్చినా ఇచ్చిన మాట తప్పం అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఆపోచన. ఏమంటుర్రు, ఎన్ని అప్పులున్నా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్లే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుకుంటామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పారు. 10 ఏళ్ల పాలన గాలికి వదిలేసి ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకున్న వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి సమీపంలో జీపీఆర్ ఫంక్షన్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ పెద్దేముల్ మున్సిపల్లకు సంబంధించిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇక గిట్లా మొత్తానికి రానున్న 3 ఏళ్లలో ఎంతవరకైనా పురస్తే కాంగ్రెస్ అంటేనే పేదోళ్ళ ప్రభుత్వం, దొరల కోసమో పాలకుల కోసమో పనిచేయం, పేదల అభ్యున్నతి కోసం మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన రేషన్ కార్డులు ఇయ్యలే, మేము మాత్రం ఎంత అప్పు ఉన్నా సరే అన్నమాట నిలబెట్టుకుంటాము అనేది మరి కాంగ్రెస్ కోళ్ళగల ఆపోచన. చూద్దాం, ఇంకా కూడా 3 ఏళ్ళు టైం ఉంది, 3 ఏళ్ళ పైచిలకు టైం ఉంది కాబట్టి మరి కోళ్ళగలో అన్నమాట మీద నిలబడి కట్టుబడి ఇక మరి ప్రజాపాలన సాగిస్తారు అనేది, మరి సాగిస్తారా సాగియరా అనేది కూడా ముందు మనకు కనపడుతుంది. దా జలదోపిడీ ఆపాల్సిందే, బనకచెర్లపై కేసీఆర్ రణగర్జన. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ శాశ్వత అన్యాయం. బాబు మోదీ ప్రయోజనాల కోసం రేవంత్ తహతహ. ఆంధ్ర కోసం పాలనా విధానాలు అమలు దుర్మార్గం. ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టారు. కన్నెపల్లి వద్ద గోదావరి జలాలను తక్షణమే ఎత్తిపోయాలి. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు. ఫోన్ ఇక్కడిదే, ఒక ఫోన్ చేద్దాము. జలదోపిడీ ఆపాల్సిందే, 10 ఏళ్లలో పెద్ద మంచి కాపాడిండట. 10 ఏళ్లలో పెద్ద మంచి కాపాడితే ఇప్పుడు ఏదో అవుతుందట. ఒక్కసారి ఒక కాంగ్రెస్ కోయిలాగా ఫోన్ చేస్తే మరి ఏమంటారు, ఏంది ఏం కథ, మరి దోపిడీ ఆపవలసిందే అనేది వాళ్ళు అనుకొస్తుర్రు.
డాక్టర్ బైకాని లింగం ఏమంటాడో చూద్దాం. బనకచెర్లపై కేసీఆర్ రణగర్జన. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతలాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఈ కోయిలాగర్ లైన్లకు లేదు, ఇంకో కోయిలాగర్ లైన్లో తీసుకుందాము. సునీల్ అని, ఇది కాంగ్రెస్ కోయిలాగనే. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పనంగా పెట్టి శనార్థి ఓ పెద్ద మనిషి నమస్తే మంచిగున్నానే. ఏమి లేదు, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు. ఈ పెద్ద మనిషి ఇక పాపం ఆయన ఇప్పుడు బైకడ వండుకొని ఇప్పుడు లెంకలు కుట్టే కాలం వచ్చింది. ఇక మరి ఇప్పుడు సర్కారు మీద పోరు చేయాల్సిందే అని ఇప్పుడు కంకణం కట్టుకుంటూ జలదోపిడి మాత్రం పక్కా ఆపాల్సిందే అని ఇప్పుడు రణగర్జనకు దిగిండే పెద్ద మనిషి. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతలాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పనంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గము. కాంగ్రెసు, బీజేపీ పరస్పరం విమర్శలతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి. ఇంకా ఇంతే, అదే ప్రజా సమస్యలను పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలి. అందరినీ ఏకం చేసి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేపడదాం. తెలంగాణ ప్రజలకు ఏనాడైనా అండగా నిలిచేది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే ఇప్పుడు మనము సర్కారు మీద పోరు చేయాలి. ఈ జలదోపిడిని మొత్తం మనం ఇప్పుడు ఆపాల్సిందే. అది మరి ఏమి నడుస్తుంది, లోపడంగా నడుస్తుందా కథ? ఇప్పుడు మొట్టమొదటిగా 1000 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు ఉంటది కేసీఆర్ మాట్లాడితే. నంబర్ 2 వచ్చేసి అసలు బీఆర్ఎస్ అనేది పార్టీ ఉన్నదా తెలంగాణలో? అది బీజేపీలో విలీనం అవుతుందా, లేకపోతే బీఆర్ఎస్ సిఆర్ఎస్ అంతర్ధానం అవుతున్నాయా, ఎటు పోతున్నాయి ఏందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆనాడు టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితోని మంటగాగి ఆ రోజా దగ్గరికి పోయి రొయ్యల పులుసు తిని ఎన్ని సంతకాలు ఏం కథ అనేది రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా బయట పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసెంబ్లీకి రమ్మంటే అందుకే భయపడుతుండ్రు. జలదోపిడి దొంగలు వాళ్ళు రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టి విలువలను తుంగలో దొక్కి మన రాష్ట్ర ప్రయోజనాలను సర్వనాశనం చేసిందే కేసీఆర్ అండ్ కో. వీళ్ళు చేసుకొని ఇవాళ మేము ప్రజాక్షేత్రంలోకి వస్తామంటే ప్రజలు రెడీగా ఉన్నారు వాత పెట్టడానికి, రమ్మని అంటున్నాం మేము కూడా. ఇవాళ బాయికడ వండుకొని ఇప్పుడు పాపం వాస్తవంగా ప్రజలు అప్పచెప్పినటువంటి నమ్మకాన్ని వమ్ము చేసుకొని ఇవాళ ప్రజలలో ముఖం లేకుండా చేసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ టీఆర్ఎస్ పెట్టి బీఆర్ఎస్ పెట్టి ప్రజలకు నిజంగా జరిగింది ఏం లేదు. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర పెడితే ఈయంత మాకు ఏ కొంచెం అన్న పరువు ఉందనుకుంటే అది కూడా మంట కలిసే కాలం వచ్చిందిరా నాయన, ఎందుకు ఈ బాధ అని చెప్పి కేసీఆర్ లేనిపోని పంచాయతీలకు దిగుతున్నారు. ఇవాళ బిడ్డ అటు గుంజుతుంది, కొడుకు ఇటు గుంజుతాడు, ఈయన అటు పోతాడు. ఈ 3 రాళ్ళు కలవని కాలం వచ్చింది కనుక వీళ్ళు ప్రజలకు ఎవరు పోతారు? ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే కవిత మాట్లాడుతుంది తండ్రి మీద, అన్న మాట్లాడితే చెల్లె మాట్లాడుతున్నారు. సేమ్ మన వైఎస్ జగన్ అండ్ షర్మిలది ఎట్లా ఉందో ఈ అన్న చెల్లెల పంచాయతీలు ఇక్కడ కూడా అట్లనే నడుస్తున్నాయి. కనుక ఎవరి దాంట్లో లేరు. రైతు ప్రయోజనాల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు, కేసీఆర్ కు లేదు, బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తలేదు తెలంగాణలో. ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు ఏపీలో జగన్ది షర్మిలది అది నిజమైన పంచాయతీ అనేది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ల ముందర ఎవరికొవరు సహకారం చేసుకోలే. ఇక ఈమె కాంగ్రెస్ ఆయన రాగం ఆయన తీసిండు, ఈమె రాగం ఈయన తీసింది. మరి ఇప్పుడు ఇంట్లో 3 పొయ్యిరాలు, నువ్వు అన్నట్టు 3 పొయ్యిరాలు ఒక తారీఖు అయితేనే మరి భూముడికి ఏదా
మరి ఇప్పుడు 3 పొయ్యిరాలు రేపు మళ్ళీ ఎలక్షన్ ముందు కలుస్తందుకా లేకపోతే ఈ లేదు లేదు ఇప్పుడు వీళ్ళ అనుకోని రేపు సోపతులం అంటే ఎవరన్నా నమ్ముతారా నర్సన్న చెప్పండి మీరు? అంతేనా? ఇలా ఎవరికి వాళ్ళు ఇవాళ ఆమెను బొగ్గు కానీ అధ్యక్షురాలుగా ఉంటే కూడా తీసేసి మన ఈశ్వర్ అన్నని పెట్టిండ్రు. సో యాక్చువల్ గా ఆల్మోస్ట్ సస్పెండే కదా. అంతేనా? ఇక ఎడబాష వాళ్ళ దాంట్లో వాళ్ళు సస్పెండ్ అయ్యి ఈమె బీఆర్ఎస్ నాదంటది, ఆయన నాదంటాడు, అన్న నాదంటాడు, చెల్లె నాదంటది. అసలు మాదనుకుంటే పంచాయతీ లేదు కదా ఇక్కడ. మాదనే ముచ్చట పోయేది వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి. ఏమో అయిన దానికి మరి కవితమ్మ కూడా ఈ కల్వకుంట పేరు తీసేసుకొని ఆమె అత్తగారి ఇంటి పేరు పెట్టుకోవాలి. ఇక పెట్టుకుంటది ఆమె. ఇప్పుడు ఆమె పార్టీ ఆమె స్వతంత్రంగా నేను ఉంటా అని చెప్పి ఇప్పుడు పార్టీలలో ఏ పార్టీలో చూద్దామనే ప్రయత్నంలో ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు మాత్రము రైతు ప్రయోజనాల గురించి మాట్లాడడం, ఇవాళ నిజంగా రైతు ప్రయోజనాల గురించి మాట్లాడితే నర్సన్న తెలంగాణలో 1,00,000 కోట్లు పోసి కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సరిగా కడితే ఇవాళ మనకు జలదోపిడి నీళ్ళ దోపిడి అవసరమే లేదు కదా. మరి ఈ కాళేశ్వరం కూడా కన్నెపల్లి పంప్ హౌస్ కాడ నీళ్ళు ఎత్తిపోస్తే ఆ గోదావరి జలాల మీద ఎత్తిపోస్తే అవి కొన్ని నదులు కుంటలు అయ్యో నిండు అట్లా కూడా పాపం ఒడిగట్టుకుంటారు అంటారుగా వాళ్ళు. పాపం ఒడిగట్టుకోవడానికి నేను గతంలో కూడా మీకు చెప్పిన డిఎస్ఏ అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ లెక్కలు ఉంటాయి. సెంట్రల్కి వెళ్ళి వాళ్ళు వచ్చి ఇవన్నీ పూర్తిగా పనికి రాకుంటున్నాయి, వీటిని మరమ్మతులు చేయాలి, అవసరమైతే రీడిజైన్ చేయాలని చెప్పినప్పుడు మనం రైతులను అసలు కాంగ్రెస్ అంటే రైతు ప్రభుత్వం, రైతు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఇప్పుడు కాదు, ఆనాడు ఇందిరమ్మ కాలం కాడి నుంచి కూడా చిన్న సన్నకారు రైతులను కాపాడడం కానీ, వాళ్ళకు బాయిలు బర్లు వ్యవసాయ పనిముట్లు ఇచ్చి నిజంగా వ్యవసాయ రంగాన్ని ఆదుకుంది ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా రేవంత్ సర్కారు కూడా ఈ రుణమాఫీలు చేసి వాళ్లకు అన్ని వసతులు కల్పిస్తా ఉంటే ఇక మా పరపతి మొత్తం మంటగలిచిపోతుంది, మేము పాతాళంలో పోతున్నాం అనే ఆవేదనతో తప్ప వీళ్ళు ఇప్పుడు పేపర్ పురులే నర్సన్న. ఓన్లీ పేపర్ కో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో మాట్లాడడం తప్ప ప్రజాక్షేత్రంలో పోయే ఓపిక గాని లేకపోతే ప్రజాక్షేత్రంలో మాట్లాడే అర్హతలు గాని లేవు వీళ్ళకు. వీళ్ళు రారు, వీళ్ళు మాట్లాడరు, వీళ్ళతో కాదు. ఇంకా కాదంది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ లో మేము 15 3 టర్ములు ఉంటాం 4 టర్ములు ఉంటాం అనే వరకు వీళ్ళకి ఇంకా భయం పుట్టుకుంది. కనుక ఖచ్చితంగా ప్రజలు ఆదరించినంత కాలం కాంగ్రెస్ ముందుకు పోతుంది. యూరియా కూడా యూరియా కోసం రైతన్నలు అన్నమో రామచంద్ర అంటున్నాడు. ఏంది యూరియా పాపం బీజేపీది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి 2 మంచికో చెడుకో కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు దాదాపు ఒక 7-8 సార్లు పోయి కలిసి వచ్చిండ్రు మంత్రులను. అంటే వాళ్ళు ఒక ఉద్దేశం పెట్టుకొని ఒక కపటము లేకపోతే తెలంగాణ మీద పగ పెట్టుకొని ఈ రైతులకు ఇప్పుడు వాళ్ళు యూరియా ఇస్తారు, కాంగ్రెస్ యూరియా ఇచ్చిందని చెప్పుకుంటే కాంగ్రెస్ కి గ్రేడ్ పెరుగుద్ది కదా అని చెప్పి దురాలోచనలతోని దుర్మార్గమైన ఆలోచనలతో బీజేపీ అడ్డుకుంటుంది. వాస్తవంగా ఈ పాటికి రైతులకు సరి అయినటువంటి యూరియా ఎప్పుడో మన వాటా మనకు సప్లై చేయాలి, కానీ చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోండి. సరే, మొత్తానికి ఇక మరి కాంగ్రెస్ పార్టీ లీడరు సునీల్ కుమార్ అన్న ఈ రకంగా మన ఏంతో ఆంబాయంలో వేసుకుంటూ ఉంటారే. శనార్థి నమస్తే. ఇక ఇది కథ. ఇక ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ పొద్దుగా 8 గంటలకు మళ్ళా కలుసుకుందాం. రేపు పొద్దుగాల 8 గంటలకు మళ్ళా కలుసుకుందాం. మీరు తప్పకుండా మానక మరవక చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్. మరి మీకు కూడా నర్సయ్య తాత ముచ్చట్లు వింటుంటే మీ మనసులో ఏమనిపిస్తుందో ఆ అభిప్రాయాలను కింద కామెంట్లు పెట్టుర్రి. మానక మరవక ఉంటా. శనార్థి. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ.